మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరయ్యుండి పాప క్షమాపణ నిమిత్తమై మీరు బాప్తీసం పొందుడి అని హెచ్చరించారు. కాబట్టి ఆ మూర్ఖ స్వభావం కలిగినటువంటి ఆ మనుషుల మధ్యలో నుండి లోతు తన వాళ్ళు ఎలా వేరై దూరంగా పారిపోయినారో, మనం కూడా ఈ లోకములో, నాశనమవుతున్నటువంటి ఈ లోకములో మూర్ఖ స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్య నివసిస్తూ వారికి మనం దూరముగా ఉండి రక్షించబడి పాప క్షమాపణ పొందాలి. ఎంతటి ఘోర పాపినైనా ప్రభు రక్షించడానికి ప్రేమస్వరూపి. మన ఆత్మల పట్ల ఆయనకి ఎంతో బాధ్యత ఉంది కనుక తన కుమారుని పంపి ఈ రీతిగా మన కోసం తన కుమారుని బలి పశువుగా వదిలించాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, పాపినని ఒప్పుకుంటారో, ఎంతటి ఘోర పాపినైనా సరే ప్రభు క్షమించి తన రక్తముతో కడగబడతారు. కడగబడిన వ్యక్తి క్రీస్తు రాజ్యము లేక క్రీస్తు సంఘములో చేర్చబడుతూ ఉంటాడు. రక్షింపబడిన తరువాత చివరి వరకు కూడా శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కృపలో ఉండి మృతి చెందినట్లయితే శరీరం ఒకవేళ మట్టిలో కలిసిపోయిన ఆత్మకు చావు లేదు కనుక ఈ ఆత్మ ఆయన సముఖంలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఆయన ఈ లోకానికి వచ్చే వేళలో ఈ ఆత్మలను వెంట పెట్టుకొని ఏ సమాధిలో పూడ్చబడ్డామో ఆ సమాధిలోనికి మళ్ళీ ఈ ఆత్మను పంపి ఒక నూతన శరీరము, మహిమ శరీరం. ఇప్పుడైతే ఇది మట్టి శరీరం, ఈసారి మనకు మహిమ శరీరం, ఆకలి లేనిది, దప్పికలు లేనిది, నిప్పులో వేసిన కాలదు, మరణము లేనిది, ఇలాంటి శరీరాన్ని ధరింపచేసి మధ్యాకాశానికి తీసుకువెళ్తాడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే ఈ మధ్యాకాశానికి సంఘం ఎత్తబడుతుందో అప్పుడు ఈ భూలోకములు 7 సంవత్సరాలు మహాశ్రమలని, ఆ తర్వాత ఈ భూగోళము శ్వాస అయిపోతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ లోకములు ఇడవబడకుండా ఆ భయంకరమైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చబడినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో జీవించకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించు. ఆయన నీ పాపములను క్షమించువాడు, రేపు నేను సమాధి గోతిలోను లేవనెత్తువాడు, ప్రతి సంకటమును తీర్చువాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని రక్షింపబడి మారు మనసు పొంది ఈ క్రీస్తు సంఘములో చేరగలిగినట్లయితే, క్రీస్తు రాజ్యములో ప్రవేశించగలిగినట్లయితే ధన్యులము దేవుని సన్నిధిలో. ఒకవేళ ఎంతగా సువార్త ప్రకటించబడుతున్న దేవుని మాటలు వినిపించుకోకపోతే ఒకసారి మళ్ళా లోతు దగ్గరికి వెళ్దాం. లోతు ఆ రాత్రి ఆ పట్టణపు వీధుల్లో తిరిగాడట. ఇదిగో మా ఇంట్లో దేవదూతలు వచ్చారు, ఈ పట్టణము నాశనం కాబోతున్నది, ఉదయాన్నే